నుంచి ఇక్కడికి వస్తుంటే రజనీ అన్న పేరు ఒకరికి తెలియకపోవచ్చు, కానీ సాయి చంద్ అన్న భార్య అనే పిలుపు నాకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అది కళాకారుడు తన జీవితంలో ఒక కళాకారుడు సాధించే గౌరవంగా నేను ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా ఇటువంటి సంతాప సభలు ఎందుకంటే కొన్ని వందల వేదికల మీద నాయకులను నిలబెట్టేది కళాకారులు. ప్రజలను ఉర్రూ తలూపించి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఆకలి బాధ వాళ్ళకి తెలుసు, కష్టం బాధ వాళ్ళకి తెలుసు, వివక్షత వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మ ఏం కష్టపడ్డదో తెలుసు, అయ్య ఏం కష్టపడ్డదో తెలుసు, తోడబుట్టులు ఏం కష్టపడ్డదో తెలుసు. ఊర్లో ఎన్నో సమస్యలను చూసి ఆ సమస్యలు తర్వాత తరాల వాళ్ళు పడొద్దని చెప్పి వాళ్ళ కడుపుల ఆకలిని దాచిపెట్టుకొని పాట పాడుతూ ఊరూరా తిరిగి ఆ కష్టం ఇంకొకరికి ఉండొద్దని చెప్పేటోళ్ళే కళాకారులు. అటువంటి కళాకారులు వందల వేదికల మీద నాయకులను తయారు చేస్తారు. కానీ అటువంటి కళాకారులకు ఒక వేదిక వస్తుంది, అదే ఇటువంటి సంతాప సదపు వస్తుంది. అది ఎంత బాధాకరం అంటే, బహుశా ఎటువంటి కళాకారులకు గౌరవ వేదికలు రావాలని కోరుకుంటున్నాను నేను, సంతాప వేదికలు రావద్దని కోరుకుంటున్నాను. ఎటువంటి కళాకారుడికైనా కామన్గా మనిషికి 100 ఏళ్ళు ఉంటుంది, కళాకారుడికి 1000 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో మార్పును ముందుగానే ఊహించే వాళ్ళు కళాకారులు, కష్టాన్ని ముందుగానే తెలుసుకొని పాట రూపంలో చెప్పేటోళ్ళు కళాకారులు, రేపు సమాజానికి ఏం అవసరమో చెప్పేటోళ్ళు కళాకారులు. కాబట్టి ఈరోజు ఇటువంటి కళాకారుడికి, నరేష్కి ఇంత చిన్న వయసులో, ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు, ఆ కుటుంబం పడే బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా నరేష్కు సంతాప తెలుపుతూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని ముందుండి లేదు నరేష్ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న పుష్పక్కకి, ఎందుకంటే అక్క అన్నది మహిళగా నాకు కొంత స్వార్థం ఉంటుందని, అది స్వార్థం కాదక్క, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత. ఆ బాధ్యత మీకు ఉన్నందుకు సంతోషము. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా మీకు వందనాలు తెలుపుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న వేముల వీరేశమన్న గారికి, ఏదైతే కార్పొరేషన్కి చైర్మన్గా చేశారో శ్యాములన్న, అదే కార్పొరేషన్కి సాయి చంద్ చైర్మన్గా చేయడం జరిగింది. సాయి చంద్ తర్వాత నేను చైర్మన్గా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నారు. మరియు లక్ష్మారెడ్డి అన్న గారు వేదిక మీద ఉన్న, యాదగిరిన్న, అలా ప్రతి ఒక్కరికి వేదిక కింద ఉన్న ఏపూరి సోమన్నకు కావచ్చు, గిద్దరామ నర్సయ్యకి కావచ్చు, లేకుంటే ఇంకో రామ నర్సయ్యకి అన్న బ్రదర్కి కావచ్చు, ప్రతి ఒక్క కళాకారుడికి పేరు పేరున వందనాలు. అయితే ఒక పాట గుర్తుకొస్తుంది నాకు ఈ సందర్భంగా, సాయి చంద్ రాసిన పాట. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళ కోసమే మా జీవితం అంకితం, కళే మా జీవితం అని ఒక పాట రాశాడు. ఆ పాటలో ఒకటి ఉంటుంది, గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతాము అని ఉంటుంది. నిజమే, ఆ గాత్రమే జీవన సూత్రమై ఊరూరు తిరిగి ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుంటారు. కానీ మిమ్మల్ని మా జీవన సూత్రం అని నమ్ముకొని వచ్చిన ఒక మహిళ ఉంది, మా ఇంట్లో ఒక భార్య ఉంది అంటే, ప్రతి ఒక్క కళాకారుడికి ఒక కుటుంబం ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని ఆలోచించకుండా ప్రజలు కష్టము, నష్టము, లేదు రాజకీయాలు, ఇలా అనేక అంశాల మీద కళాకారులు స్పందిస్తూ ఈరోజు వాళ్ళే లేకుండా పోయి ఆ కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. అలా ఏ ఒక్క కళాకారుడి కుటుంబం అలా ఉండొద్దు. మనమందరం వాళ్ళకు అండగా ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. ఈరోజు ఎన్నో మాట్లాడుకుంటాం, ఒక సభ పెట్టుకుంటాం, ధైర్యం ఇస్తాము, చెప్పుతాము, కళాకారుడు గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాము, వాళ్ళు ఏం చేసిరో చెప్పుకుంటాము, వాళ్ళు ప్రజల కోసం పాడిన పాటలు తలుచుకుంటాం. ఆ పాటలో బాధ ఉంటుంది, ఏడుస్తాం, సంతోషం ఉంటుంది, నవ్వుతాం, కష్టం ఉంటుంది, చెప్పుకుంటాం, రక్త సంబంధాల గురించి ఉంటుంది, దాని గురించి తలుసుకుంటాం. కానీ తిరిగి చూస్తే ఆ కళాకారుడి జీవితం సైడ్ ఎవ్వరం మళ్ళీ చూడం. ఖచ్చితంగా ఈ 10 రోజుల కార్యక్రమం తర్వాత కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా వాళ్ళ భార్యకు మెయిన్గా తనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, పుష్పక్కకు నేను ఒక మహిళగా తనకు ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఇంకొక చిన్న అంశము, దాదాపు ప్రతి ఒక్కరము చాలా పేద, కష్ట, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కళాకారులు ఉంటారు. ఎందుకంటే చాలామంది, నేను బయటకు వచ్చిన తర్వాత కొందరు ఒక మాట అన్నారు, ఆఫ్టర్ ఆల్ కళాకారుడి భార్యవు అన్నారు. అన్నప్పుడు నేను ఒక మాట అన్నా,
కళాకారుడు ఉత్త కళాకారుడు కాదు, కళాకారుల్లో ఒక మేధా ఉంటాడు, కళాకారుల్లో ఒక తత్వవేత్త ఉంటాడు, కళాకారుల్లో ఒక అభ్యుదయ భావ్యం ఉంటాడు, కళాకారుల్లో ఒక భవిష్యత్తును ముందే ఊహించగలిగిన జ్ఞాని ఉంటాడు, కళాకారుల్లో 100 మంది నాయకులను తయారు చేసే శక్తి గల ఒక మోటివేటర్ ఉంటాడు. కళాకారుడు అంటే దాదాపు ఈరోజు ఇంతకుముందు సభ మీద చెప్పి ఒక రాజ్యాన్ని నిలబెట్టాలన్నా, ఒక రాజ్యాన్ని కూలగొట్టాలన్నా కళాకారుడు వల్లనే అవుతుంది. అది కళాకారుడు గొప్పతనం. కాబట్టి ఆ కళాకారుడిని తక్కువ చేసి చూడకండి, కళాకారుడికి ఒక గొప్పను కాపాడండి. ఈరోజు ఏదేని కారణం కావచ్చు, క్రమశిక్షణ కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువంటప్పుడు మా కుటుంబం చూసుకుంటే చాలా క్రమశిక్షణగా ఉన్నాం, ఎటువంటి వ్యసనాలకు ఇంకేదో దానికి బానిసలైన వాళ్ళం కాదు. కానీ కళాకారుడు ఒక్కసారి ఒక వేదిక మీదకి వస్తున్నాడు అంటే ఆయన కష్టాన్ని తలుచుకొని ఇంకొకరికి కష్టం ఉండొద్దు అని చెప్పి కడుపు మార్చుకొని మరి పాట పాడి నలుగురిని ఆనంద పెడతాడు, నిలబెడతాడు, కొట్లాడేటట్టు చేస్తాడు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు ఏ వేదిక మీద ఉన్నారు, ఎటు సైడ్ ఉన్నారు కాదు, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న మాట చివరిగా, ఒకే ఒక మాట సాయి ఎప్పుడు అంటుండే, మా ఆకలి కడుపులపై డప్పులు మోగిస్తాము అని. ప్రతి ఒక్క కళాకారుడు తన ఆకలి కడుపులపై డప్పులు మోగించి ఊరూరు తిరుగుతాడు. వాళ్ళ శ్రమను గుర్తించి కళాకారులకు ఖచ్చితంగా మనందరం చేయూతనివ్వాలని అదే కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఈ కుటుంబాన్ని చూస్తే, ఆ పిల్లల్ని చూస్తే నా పిల్లల్ని చూసినట్టు అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని నాకు తోచినంత వరకు కూడా నేను కూడా ఆ కుటుంబంలో ఒక మనిషిగా ఉంటానని చెప్పేసి అందరి సాక్షిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి పిలిచినందుకు. విషయం జరిగిన వెంటనే రావాలని ఉండే, నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాము. మరొకసారికి తమ్ముడికి సంతాప సభ తెలియజేస్తూ, నరేష్కి సంతాప సభ తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన పుష్పక్కకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను.